హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ JNTUK 2122 బీటెక్ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుట్లో వచ్చేసరికి R23 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R20 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R19 R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, 21లో 22లో R20 R19 R16 వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి అసలు ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది మొత్తం కూడా చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అఫీషియల్గా కంప్లీట్ అయిపోయినట్టయితే వదిలేరు, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మార్క్స్ ఎంట్రింగ్ వచ్చేసరికి అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక రిజల్ట్స్ రిలీజ్ అనేది యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయించాల్సింది. మరి పొంగలకు ముందు అంటే అసలైతే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సెలవులు అంటున్నారు, హాలిడేస్. స్టూడెంట్స్ అంతా ఇళ్ళకపోయారు. మరి ఇవాళ రేపట్లో 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయితే మీరు గమనించాలి ఒకసారి, మార్క్స్ ఎంట్రింగ్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరిగితే అది 8వ వింత అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత వాటిని PDFsలో కన్వర్ట్ చేసిన తర్వాత అది వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ కంట్రోలర్ గారి సైన్ అనేది దాని మీద అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ నడుస్తున్న ఫస్ట్ ఇయర్వి. సో అవంతా పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక 10th నుంచి 19th వరకు పొంగల్ హాలిడేస్ కాబట్టి నాకు తెలిసి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 19 తర్వాత జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే జనవరి ఎండింగ్ కల్లా మీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదన్నా ఉందా అంటే జనవరి 24th 25th ఇలా మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి 26th 27th 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే అందరూ మాట్లాడుకునేది. ఇక రిజల్ట్ సంబంధించింది అయితే అది. మరి పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నేను ముందే చెప్పాను, ఇంతకు ముందులాగా లేదు. JNTU అనంతపూర్, JNTUH, JNTUGV పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉందో అలాగే ఇప్పుడు స్ట్రిక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి దానికి ఉదాహరణే మొన్న రిలీజ్ అయిన స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అని ఇంతకుముందు నేను చెప్పాను. సో ఇప్పుడు మరి మీరు అడగచ్చు, అది యూనివర్సిటీలో జరిగింది కదా, ఇది ఇక్కడ అఫిలియేటెడ్ మామూలుగా నోడల్స్లో జరిగినాయి కదా అంటే అన్ని పేపర్లు అంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పేపర్లు వ్యాలిడేట్ చేసేది ఒక ఫ్యాకల్టీ కాదు, జోన్ వైజ్గా ఉంటుంది కాబట్టి, అంటే ఫేజెస్ వైజ్గా phase 1 phase 2 phase 3 అందులోనే మళ్ళీ జోన్స్ వస్తాయి కాబట్టి సో ఆ ఏరియాలో ఎవరు పేపర్ వాల్యుయేషన్ చేస్తే ఆ ఫ్యాకల్టీని బట్టి మీ రిజల్ట్స్ అనేవి పాసా ఫెయిలా లేకపోతే హై స్కోరా లో స్కోరా బాగా రాసినా కూడా అని చెప్పేసి ఉంటుంది. ప్రాబ్లమెటిక్ లాంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే నేను చెప్పేది ఏం లేదు, అది మీరు రాసి దాన్ని బట్టాను అక్కడ వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమెటిక్ నేను పదే చెప్తా ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవాళ రోజున అటెంప్ట్కి మార్కులు వేయడం లేదు. ఓకేనా? ఇక థియరీ సబ్జెక్ట్స్, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా అదే విధానంగా ఉంటుంది. ఇవాళ రోజున ఏంటంటే అన్ని కాలేజెస్ కూడా ఎక్కువ శాతం అటానమస్ కాలేజెస్ కింద కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి అఫిలియేటెడ్గా ఉన్న కాలేజీలు చాలా తక్కువ. నాకు తెలిసి ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో ఏరియాలో చాలా తక్కువ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. 1-2 నాకు తెలిసి 1-2 అంతే, 1-2 అవి కూడా. సో ఆ 2 తప్ప మిగతా అన్ని కూడా అటానమస్లే. ఇక అటు గోదావరి జిల్లాలో మీకు చెప్పాల్సిన అవసరం యూనివర్సిటీలే ఏకంగా అటు సైడ్. ఇక వైజాగ్ ఏరియా ఇక పదే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అంత స్ట్రిక్ట్గా అవడానికి గల కారణం అంటే ఇంతకుముందు అంటే అన్ని అఫిలియేటెడ్ ఉండే కాబట్టి ఫ్యాకల్టీ దిద్దేవాడు వాము ఇన్ని చేయాలని చెప్పేసి స్పీడ్ కొట్టేసుకుంటూ పోయేవాడు. అని ఇప్పుడు బుక్లెట్లు తక్కువ ఉంటాయి కదా,
ప్రతి ఫ్యాకల్టీకి న్యాయం జరగాలి, అందరికీ వాల్యుయేషన్ వస్తుంది. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నిదానం కూర్చొని మనకు పని పాట ఏముంది, ముందు కరెక్షన్ చేస్తే మళ్ళీ ముందు పోవాలి అని చెప్పేసి నిదానంగా చేస్తూనే ఉంటారు. మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ అయితే వాళ్ళు కీ పేపర్ కూడా చూసేది, కీ పేపర్ చూస్తే ఆన్సర్ ఏది వచ్చింది అని చెప్పేసి మాత్రమే చూస్తారు వాళ్ళు. అంతే తప్ప ఇక స్టెప్స్ అన్ని ఇక సీనియర్ ఫ్యాకల్టీ కనుక వెళ్ళినట్టయితే మీకు కిచిడియే. సో అందుకే నేను చెప్పొచ్చేది, ఎప్పుడు కూడా పాస్ మార్కులకు మాత్రం రాసి ఇవ్వకండి, ఎక్కువ మార్కులు రాయండి. ఇంటర్వ్యూస్ మీ చేతిలో ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఎంత సాధ్యమైతే అంత తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా రాసేసి ఏదో అవి చేసుకున్నాం, ఈరోజు సినిమా రిలీజ్ అయింది నేను వెళ్ళాలని చెప్పేసి అట్లా స్పీడ్గా అర్ధగంట రాసేసి వెళ్ళిపోయి ఇదంతా చేస్తే అవ్వదు, మీ లైఫే స్పాయిల్ అవుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముండదు కదా. మొత్తం కూడా ఇక స్పెషల్ సప్లీకి యూనివర్సిటీ పోయి రావాలంటే పగిలిపోద్ది మనకి, అర్థం పోయి రాయాలంటే. ఇక వాళ్ళు కావాలని చేస్తున్నారో లేకపోతే ఇది చేస్తున్నారో నేను చెప్పటం కాదు, కానీ మన వైపు తప్పు లేకుండా చూసుకుంటే ఎప్పుడైనా మాట్లాడటానికి ఉంటుంది. అన్ని టైములు అందరివి ఉండవు, గుర్తుంచుకోండి, ఓకేనా. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ కానివ్వండి, రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, ఇది ఇంకా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ వెబ్సైట్లో లింకులు పెట్టి వదలొచ్చు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వెబ్సైట్లో లింకులు పెడితే ఏంటంటే వెంటనే ఈ జేఎన్టీయూకి వచ్చేసరికి కొంచెం లేట్గా లింక్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వెబ్సైట్లో పెడితే వీళ్ళందరూ వచ్చేసరికి దాని మీద కూర్చుంటున్నారు, సర్వర్ జామ్ అయిపోతుంది, చాలా విజులు ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు అఫిలియేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ లింక్స్ వదినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పీడిఎఫ్స్ ఇదంతా చేసే బదులు వాళ్ళకే ఒక పని తప్పుద్ది, అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు అదే నెట్లో పెట్టేసేసి పీడిఎఫ్స్ వాళ్ళు చూసుకోమంటే వాళ్ళు తీసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే అది చేయటానికి ఇంకా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. మన స్పెషల్ సప్లీ వాళ్ళలో పీజీ వాళ్ళే మాత్రమే వెబ్సైట్ లింకులు క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో ఇక చాలా మంది అడుగుతున్న కామన్ డౌట్ ఏంటంటే, సార్ సెట్ నెంబర్ బబ్లింగ్ చేయటం మర్చిపోయాను అని చెప్పేసి. సో అవి నేను పదే చెప్తున్నా, ఆ బబ్లింగ్ చేయకపోతే మీరు ఇబ్బంది పడతారండి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి మీకు, మీరు పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు. అది అంత కష్టపడి చేస్తే చిల్లర కొట్టయిద్ది, చివరికి ఏమవుద్ది అర్థమవుతుందా. అంత కష్టపడి రాసి చివరి దాకా వచ్చిన వాళ్ళు నెగ్లిజెన్స్ చూపిస్తే ఏమవుద్ది, చిల్లరగా అయిపోద్ది వ్యవహారం. సో అదండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.